అయితే ఎవడైనా కెరీర్ కాదన్నాడు అనుకోండి, వాడిని చెప్పుతో పెట్టండి. మీరు ఏమనుకుంటున్నారో నాకు అర్థమైపోతుంది. వీడికి యాటిట్యూడ్ ఎక్కువ, అద్దాలు వేసుకొని మాట్లాడుతున్నారు అనేసి. నేను ఏం చెప్తానంటే, నాకు కంట్లో ఇన్ఫెక్షన్ ఉంది, ఇంట్లో దుమ్ము ఉంది, సన్ నుంచి ప్రొటెక్షన్ కాపాడుకుంటున్నాను, ఇలా బొచ్చు మాటలన్నీ నేను చెప్పను. నాకు ఫుల్గా యాటిట్యూడ్ ఉంది భయ్య. ఈ యాటిట్యూడ్ ఎందుకు వచ్చిందో తెలుసా? మమ్మల్ని చీప్గా చూసేవాళ్ళు, మమ్మల్ని ఫ్రెండ్స్ పిలవరు బయట సినిమాలకి, రిలేటివ్స్ మ్యారేజ్ ఫంక్షన్లకి అంతా పిలవరు. ఎందుకంటే మా దగ్గర డబ్బు ఉండేది కాదు. ఈ బాడీ అంతా రక్తంతో కాదు భయ్య, అవమానాలతో పెరిగిన బాడీ. ఆ రోజే డిసైడ్ అయిపోయా, ఎక్కడైతే మనం ఓడిపోయామో అక్కడే మనం గెలవాలనేసి కష్టపడి చదువుకున్నా. ఈ రోజు ఒక మంచి లైఫ్ని అయితే లీడ్ చేస్తా అన్నా. మీకు ఒకటి చెప్తున్నా, పేదడుగా పుట్టడం మన తప్పు కాదు, పేదడుగా పెరగడం మన తప్పు కాదు, పేదడుగా చనిపోవడం మన తప్పు. నువ్వు పుట్టిండొచ్చు, పేదడుగానే పుట్టిండొచ్చు, నీ దగ్గర డబ్బులు లేకపోయిండొచ్చు, అది నీ తప్పు కాదు భయ్య. కష్టపడి చదువుకో, ఏదో ఒక జాబ్ అయితే తెచ్చుకో, ఒక స్టెబిలిటీ అయితే పెట్టుకో. సాఫ్ట్వేర్ జాబే చేయమని అయితే నేను చెప్పట్లేదు, కాకపోతే సాఫ్ట్వేర్ జాబ్లో చేసావనుకో లెక్కలేనంత సంపాదించవచ్చు. ఇది ఎవరు చెప్పరు, నేను మీకు చెప్తున్నా. ఎందుకంటే నువ్వు బాగుండాలి, తో పాటు నీ ఫ్యామిలీ బాగుండాలి. నువ్వు ఒక్కడ కష్టపడ్డావు అనుకో, నీ ఫ్యామిలీ సెట్ అయిపోతుంది. ఎవడెవడు అవమానించాడో వాడందరూ మనల్ని చూసి సిగ్గుపడేటట్టు చేసుకోవాలి. ఒకప్పుడు మమ్మల్ని అవమానించామని చెప్పాను కదా, నేను పోయేసి వాళ్ళతో రద్దు చేసుకోలేదు, గొడవ వేసుకోలేదు, కొట్టడానికి పోలేదు. ఎందుకో తెలుసా?